వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు శోభారాణి కేత. ఈరోజు కూడా ఒక మంచి ప్యాక్తో మీ ముందుకు వచ్చానండి. అది ఏ ప్యాక్ అనుకుంటున్నారా? హెయిర్ ప్యాక్ మాట. హెయిర్ ప్యాక్ అంటే ఏంటి? మనకి గ్రే హెయిర్ మనకు కంట్రోల్ అవ్వడానికి ఏ విధంగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనేది నేను చెప్పబోతున్నాను. జనరల్లీ హెన్నా అందరూ పెట్టుకుంటూ ఉంటారు, కానీ ఆ హెన్నాలోనే చిన్న చేంజ్ చెప్తున్నాను అనమాట నేను. ఈ చేంజ్ అనేది చాలా ఈజీగా మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ గ్రే హెయిర్ ప్యాక్ ఏంటి అంటే, లాంగ్ రన్లో మీ హెయిర్ అనేది బ్లాక్ వస్తుంది, ఇమీడియట్గా రాదు. లాంగ్ రన్లో మాత్రం బ్లాక్ వస్తుంది, ఓకేనా? సో అది ఏంటి అంటే, జనరల్గా మనకి గోరింటాక్ పౌడర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది కదా, గోరింటాక్ పౌడర్ తీసుకోండి. అలానే గోరింటాక్ పౌడర్ కానీ మార్కెట్లో అవైలబుల్ మీకు లేకపోతే, మనకు న్యాచురల్గా దొరికే చెట్టు ఆకులు ఉంటాయి కదా, గోరింటాకులు, అవి తీసుకుని ఎండబెట్టుకుని మనం పౌడర్ చేసుకుని స్టోరేజ్ చేసుకోవచ్చు, ఓకేనా? ఆ విధంగా చేసుకోండి. గోరింటాకు పొడి, ఓకే. అలానే మనకి ఉసిరి ఎప్పుడు మనకి ఏం చేస్తుందంటే మన హెయిర్ని బ్లాక్ చేస్తుంది కదా. సో ఈ ఉసిరి కూడా మనం ఏం చేస్తామంటే, సీజనల్ టైంలో మనం ఉసిరి మొక్కలు తీసుకుని, అంటే ఉసిరికాయలు తీసుకుని లోపల ఉండే సీడ్ తీసేసి పైన ఉండే స్కిన్ ఉంటుంది కదా, అదంతా చక్కగా ఎండ్లో పెట్టి డ్రై చేసేసుకోండి, ఓకేనా? డ్రై చేసుకుని పౌడర్ రూపంలో చేసుకుని పెట్టుకుంటే అది కూడా మన స్టోరేజ్ ఎన్నాళ్ళైనా ఉంటుంది, ఓకేనా? భృంగరాజ్ అనేది మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు మనకి, ఓకే? సో ఈ 3 తీసుకోండి. ఇందులో స్పెషల్ ఏముంది అంటే, ఈరోజు నేను చెప్పబోయేది ఏంటి అంటే, ఈ 3టిని మనం ఏం చేస్తామంటే, మనకి ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని ఒక సామెత ఉంది కదా. సో ఇందులో మనం ఆనియన్ జ్యూస్ని యాడ్ చేస్తున్నాము. ఇదివరకు ఎపిసోడ్లో కూడా చెప్పుకున్నాం, ఆనియన్కి చాలా పవర్ఫుల్ ఉంటుందని చెప్పుకున్నాం. హెయిర్ గ్రోత్కి కానివ్వండి, సిల్కీనెస్ కానివ్వండి, అలానే హెయిర్ బ్లాక్నెస్ కానివ్వండి, అలానే మనకి ఆనియన్తో అంత బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో జనరల్గా మనం హెన్నా మిక్స్ చేస్తున్నప్పుడు ఆనియన్ ఎవరు మిక్స్ చేసుకోరు. సో డైరెక్ట్ ఆనియన్ కన్నా మనం ఆనియన్ పేస్ట్ చేసి ఆనియన్లో వచ్చే జ్యూస్ని మనం ఇందులో యాడ్ చేసుకుంటాము. ఒక ½ బౌల్ సరిపోతుంది, ఓకే? సో అలానే హెన్నాకి ఎప్పుడు ఆల్వేస్ మనం ఏం చేస్తుంటాం, పెరుగు యాడ్ చేస్తూ ఉంటాం కదా. ఎందుకు? ఫర్ డ్రైనెస్ మాట, మనకి డ్రై అవ్వకుండా ఉండడం కోసం పెరుగు యాడ్ చేస్తున్నాం, ఓకే? ఈ విధంగా కానీ మీరు హెన్నా పెట్టుకున్నట్లయితే చక్కగా మనకి గ్రాడ్యువల్లీ బ్లాక్ హెయిర్ అనేది మీ సొంతం అవుతుంది, ఓకే అండి? చాలా ఈజీగా ఉంది కదా, ఇది చాలా ఈజీ ప్రాసెస్. కాకపోతే మనకి బ్లాక్ హెయిర్ ఇంకా తొందరగా ఎక్స్పెక్ట్ చేయాలంటే మీరేం చేయొచ్చు, ఐరన్ కంటైనర్ తీసుకుని బిఫోర్ డే నైట్ మీరు మిక్స్ చేసుకోవాలి, ఓకేనా? ఈ విధంగా మిక్స్ చేసుకున్నట్లయితే చక్కగా మీకు బ్లాక్ హెయిర్ అనేది మీ సొంతం అవుతుంది. ఇందులో దొరకని వస్తువు కానీ లేదా బడ్జెట్ ఎక్కువ ఉన్న వస్తువు ఏమైనా ఉందా? లేదు కదా. చాలా ఈజీగా చేసుకోవచ్చు, మీకు మీరే చేసుకోవచ్చు, ఓకే? సో నేను ఎవ్రీ టైం ఏం చెప్తానంటే, బ్లాక్ కలర్ కోసం అంటే గ్రే హెయిర్ మీద మనం పెట్టుకునే ప్యాక్స్ ఎప్పుడు, స్కాల్ప్ ఎప్పుడు నీట్గా ఉండాలి, అంటే షాంపూ వాష్ చేసి ఉండాలి అని చెప్తూ ఉంటా. చాలామంది హెన్నా అనగానే ఆయిల్ పెట్టుకుని పెట్టేసుకుంటూ ఉంటారు. వైట్ హెయిర్ లేని వాళ్ళకైతే ఆయిల్ పెట్టుకుని హెన్నా పెట్టుకోండి, నో ప్రాబ్లం. వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు మాత్రం ఆయిల్ పెట్టుకుని హెన్నా పెట్టుకున్నట్లయితే ఆయిల్ జిడ్డుకి హెన్నా పట్టదు, ఓకే? సో ఇది మనకి ఎస్పెషల్లీ ఫర్ గ్రే హెయిర్ కదా. సో అందుకని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఎక్కడ ఆయిల్ లేకుండా ఉన్నది, దట్టు మనకి నీట్గా షాంపూ వాష్ చేసుకున్న తర్వాత పెట్టుకుంటాం. షాంపూ వాష్ ఎందుకు అన్నానంటే, నీట్గా ఉన్న స్కాల్ప్ మీద మనం పెట్టే ప్యాక్ ఎప్పుడు అబ్జార్బెన్స్ ఎక్కువ ఉంటుంది, ఓకే అండి? అబ్జార్బెన్స్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది. అలానే మనకి చూడండి, చాలా రకాల ఫేస్ ప్యాక్స్లో మనం ఏం చెప్పుకుంటాము, ఫేస్ అంతా ఫస్ట్ క్లీన్గా ఉంచండి అని చెప్తాం, ఫేస్ అంతా డస్ట్ లేకుండా రిమూవ్ చేసుకోండి అని చెప్తాం కదా. అదే ప్రాసెస్లో స్కాల్ప్ కూడా, అంటే హెయిర్ అండ్ స్కాల్ప్ కూడా నీట్గా షాంపూ వాష్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ ప్యాక్లు పెట్టుకున్నట్లయితే అబ్జార్బెన్స్ ఎక్కువ ఉంటుంది, రిజల్ట్ కూడా మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఓకేనా? ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం, ఏ విధంగా మిక్స్ చేసుకుందాము అనేది ఇప్పుడు నేను చూపించబోతున్నాను. సో ఇది గోరింటాకు పౌడర్ చెప్పాను కదా, మార్కెట్లో మనకి అవైలబుల్ ఉంటుంది. లేని పక్షంలో మనం ఏం చేస్తామంటే, గోరింటాకులు తీసుకుని ఎండలో ఎండబెట్టి పౌడర్ చేసుకున్న ఇలానే వస్తుంది. అంటే ఇంత స్మూత్గా రాపోయినా చిన్న చిన్న పీసెస్ మాదిరిగా ఉన్న ప్రాబ్లం లేదు, వర్కింగ్ అయితే అవుతుంది, ఓకేనా? ఇది గోరింటాకు పౌడర్, ఓకే? సో అలానే ఇది మనకి ఏం చేస్తామంటే, ఇది భృంగరాజ్,
ఓకేనా. ఇది బ్రోంగ్రాస్, ఇది ఆమ్లా. ఆనియన్ జ్యూస్, ఇక్కడ ఆనియన్ పేస్ట్ అన్నమాట, మనం జ్యూస్ని ఫిల్టర్ చేసుకుంటాము. అలానే ఇది పెరుగు. ఓకే, ఫస్ట్ ఏం చేస్తున్నానంటే మీకు చూపించడం కోసం ఇదిగోండి చిన్న క్వాంటిటీ చూపిస్తున్నాను ఇక్కడ మీకు. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మనకి గోరింటాకు పొడి వేసుకున్నాను. అలానే ఎప్పుడు గోరింటాకు పొడి ఎక్కువ ఉండాలి. ఓకే, 3 ఈక్వల్ మాత్రం తీసుకోకండి, ఎస్పెషల్లీ ఫర్ కలర్ అనుకున్నాం కదా. గోరింటాకు పొడి మనం ఎక్కువ 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాము. అలానే ఇదిగోండి 1/4 టేబుల్ స్పూన్ ఆఫ్ బొంగ్రాస్, అలానే 1/4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆమ్లా పౌడర్ ఇలా తీసుకున్నాం. తీసుకుని దీనికి సరిపడినంత అంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ మనకి ఈ విధంగా ఆనియన్ పేస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇదిగోండి ఆనియన్ ఆల్రెడీ పేస్ట్ చేసి తీసుకొచ్చాను, చూస్తున్నారా ఆనియన్ పేస్ట్. ఇదిగోండి ఆనియన్లో మనకి సల్ఫర్ ఉంటుంది కాబట్టి ఇది హెయిర్ గ్రోత్ని చాలా ఫాస్ట్గా వస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి హెయిర్ బ్లాక్నెస్, మనం తీసుకున్న క్వాంటిటీ కొంచెమే కాబట్టి సరిపోతుంది ఈ ఆనియన్. ఓకే, ఎందుకంటే తర్వాత మళ్ళీ కర్డ్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఇది సరిపోతుంది. ఓకేనా. అదే మీరు క్వాంటిటీ ఎక్కువ అంటే మీ హెయిర్కి సంబంధించి ఎక్కువ పెట్టుకుంటారు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. సో కర్డ్ కూడా వేసుకున్న తర్వాత మనం మిక్స్ చేద్దాం. కర్డ్ ఎందుకంటే ఎస్పెషల్లీ ఫర్ మాయిశ్చర్ అన్నమాట, డ్రై అయిపోకుండా ఉండడం కోసం పెట్టుకుంటాం. సో ఈ విధంగా ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. సో ముందు రోజు నైట్ అని చెప్పుకున్నాం కదా, ఎప్పుడైనా సరే మనం ఎంతైతే మిక్స్ చేసుకుంటామో దానికి కొంచెం క్వాంటిటీ ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. ఎప్పుడైనా సరే నైట్ అంతా అలా ఉంచుతాం కాబట్టి క్వాంటిటీ కొంచెం పెరుగుతుంది. ఓకే, ఈ విధంగా ఇంకొంచెం పల్చగా మనం మిక్స్ చేసుకున్నా పర్వాలేదు, అలాగా మనకి మార్నింగ్ అయ్యేసరికి కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. సో అలాంటప్పుడు మనం ఎక్కువగా కొంచెం పెరుగు యాడ్ చేసుకున్నా సరిపోతుంది, ఎందుకంటే మాయిశ్చర్ ఉంటుంది కదా పెరుగులో. సో బ్రష్ సహాయంతో కానీ లేదంటే మనం చేతితో కానీ అప్లై చేసేసుకోవచ్చు ఇలా. ఓకే, సో ఎప్పుడైనా సరే అట్లీస్ట్ మీకు టైం లేనప్పుడు ఒక 2 అవర్స్ అయినా మనకి నానినట్లయితేనే ఇందులో ఉన్న కంటెంట్ ఎప్పుడు బయటకు వస్తుంది. అప్పటికప్పుడు వచ్చే రిజల్ట్ ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉండదు. ఓకేనా. ఈ విధంగా మనం మిక్స్ చేసుకుని ఎంత క్వాంటిటీ అనేది మీ హెయిర్ అంటే మీ గ్రే హెయిర్ ఎంత ఉందో దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, నేను జస్ట్ ఫర్ శాంపిల్ కోసం చూపించాను ఇక్కడ. ఓకేనా, ఈ విధంగా. సో మిక్స్ చేసుకోవాల్సి అన్నది మీకున్న హెయిర్కి బట్టి ఉంటుంది. ఓకే, అట్లీస్ట్ 2 అవర్స్ బిఫోర్ మాత్రం ఈ విధంగా మిక్స్ చేసుకోండి. టైం ఉంది, మనకు ప్రాబ్లం లేదు, ముందుగా మనం ప్రీ ప్లాన్గా ఉన్నాము అనుకుంటే నైట్ టైం అనేది ద బెస్ట్ మాట. నైట్ టైం విత్ ఐరన్ కంటైనర్లో మనం మిక్స్ చేసుకుంటాం, మంచి రిజల్ట్ వస్తుంది అది. ఓకేనా, ప్రిపరేషన్ ఇప్పుడు అర్థమైంది కదా మీకు. సో చూస్తున్నారు కదండి మనకి ఈ హెయిర్ ప్యాక్ అనేది ఎంత ఫాస్ట్గా మనం మిక్స్ చేసుకున్నామో. సో క్వాంటిటీ అనేది చెప్పుకున్నాం కదా, మీ హెయిర్ రిక్వైర్మెంట్ మనం మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ప్యాక్ పెట్టిన తర్వాత ఎంతసేపు ఉంచాలి, ఓకేనా. సో ఎటువంటి హెయిర్ ప్యాక్స్ అయినా ఈజీలీ మనం అట్లీస్ట్ 45 మినిట్స్ ఉంచితే మనకి అబ్జార్బెన్స్ ఎక్కువ ఉంటుంది హెయిర్కి. ఓకే, ఫేస్ ప్యాక్స్ అనుకోండి ఒక 15 to 20 మినిట్స్ ఈజ్ ఎనఫ్ హెయిర్కి. కాబట్టి ఎస్పెషల్లీ మనకి ఏంటంటే గ్రే హెయిర్ కంట్రోల్ కోసం కాబట్టి 45 మినిట్స్ హెయిర్కి అలా అప్లై చేసి ఉంచేసేయండి. ఉంచిన తర్వాత చక్కగా అది అబ్జార్బెన్స్ చేసుకుంటుంది. ఎందుకు మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ నీట్గా ఉన్న స్కాల్ప్ మీద బాగుంటుందని. మీరు ఆల్రెడీ షాంపూ వాష్ చేసుకున్న తర్వాత పెట్టుకుంటారు కాబట్టి మంచి రిజల్ట్ అయితే వస్తుంది అన్నమాట. 45 మినిట్స్ తర్వాత మీరు షాంపూ వాష్ ఆల్రెడీ ముందు అయిపోయింది మనకి. సో ఇప్పుడు నెక్స్ట్ మనం చేయబోయేది ఆర్డినరీ వాష్ కదా. సో ఆర్డినరీ వాష్ చేసి చూడండి. సో గ్రాడ్యువల్గా అట్లీస్ట్ మీకు 3 మంత్స్ కానీ ఇలా చేసి చూడండి. వీక్లీ వన్స్ చేయండి, అట్లీస్ట్ 3 మంత్స్ ఇలా చేయండి. చక్కగా మంచి రిజల్ట్ అయితే మీ సొంతం అవుతుందన్నమాట. ఓకే అండి, గ్రే హెయిర్ అనేది ఇప్పుడు కామన్ ప్రాబ్లం అయిపోయింది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వస్తుందని చెప్పుకున్నాం కదా. సో ఇది ఓన్లీ పెద్దవాళ్ళకేనా అంటే కాదు, చిన్నపిల్లలకి కూడా మనకి ఇది యూస్ చేయొచ్చు టైంని బట్టి. కాకపోతే చిన్నపిల్లలకి ఏం చెప్తూ ఉంటారంటే మోస్ట్లీ కరివేపాకుని చట్నీస్లో కానీ కర్రీస్లో కానీ యాడ్ చేసినట్టయితే వాళ్ళు పెద్ద అయ్యాక మరీ అంత ఎక్కువ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పుడే గ్రే హెయిర్ వచ్చేసింది అంటే పెద్ద అయిన తర్వాత ఇంకా ప్రాబ్లం కదా. సో మన చేతిలో ఉన్నంత వరకు చక్కగా మనం చట్నీస్ రూపంలో కానీ కర్రీస్ రూపంలో కానీ ఈ విధంగా కరివేపాకుని యాడ్ చేస్తూ మనం ఎక్స్టర్నల్గా ఇటువంటి ప్యాక్స్ వేసుకోవచ్చు. అలానే హెయిర్ హెల్తీగా ఉండాలి అంటే మనకి ఐరన్ డెఫిషియన్సీ లేకుండా ఉండాలి. అది పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే ఐరన్ డెఫిషియన్సీ లేకుండా ఉంటేనే హెచ్బి లెవెల్స్ మనకి బాగుంటాయి అన్నమాట. ఇది వరకు కూడా మనం చెప్పుకున్నాం ఐరన్ ఎందులో ఉంటుంది అనేది. ఆకుకూరలు, క్యారెట్, బీట్రూట్, నట్స్ ఇలా అన్ని రకాల మనకి నట్స్లో కూడా మనకి ఐరన్ ఉంటుంది. ఓకే, బీట్రూట్స్, బెల్లం, ఖర్జూరాలు ఇలా చాలా రకాల మనకి ఐరన్ రిచ్ ఫుడ్ ఉంటుందన్నమాట.
తప్పకుండా మీ అందరూ ఈ ప్యాక్ని ట్రై చేయండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ట్రై చేయండి, చేస్తారనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మీ శోభారాణి కేత. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.